Hello everyone, welcome back to the channel Balu Tech Lines. So I think in the last class we have started BJT, right? And we have completed the basic operations of BJT, and we have derived some important expressions for the current gains in case of common emitter, common base, and common collector configuration of a BJT, right? And we have seen what is base transportation factor, what is emitter injection efficiency. So what's happening inside the BJT and how current conduction will take place, and where the current directions will happen, and all the current equations that are related to BJT, and all those things that we have seen in the earlier classes. Okay, I mean in the before class. So in this lecture I am going to explain when we consider reverse saturation current. So ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన ఆల్ఫా కానీ బీటా కానీ గామా కానీ వేటిలో మనం అసలు రివర్స్ సాచురేషన్ కరెంట్ కన్సిడర్ చేయలేదు. అంటే ఓన్లీ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్లే మనం కరెంట్ ని కన్సిడర్ చేసాం, కానీ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల మనం ఎప్పుడు మనం కరెంట్ ని కన్సిడర్ చేయలేదు. ఓకే, సో కాబట్టి ఆ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ కరెంట్ అనేది ఎలా ఉంటది, అది కన్సిడర్ చేసినప్పుడు ఈక్వేషన్స్ ఎలా మాడిఫై అవుతాయి. సో ఇలాంటి కేసెస్ అన్ని కూడా మనం ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో చూద్దాం. సో రివర్స్ సాచురేషన్ కరెంట్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్స్ లో ఒక్కోసారి రివర్స్ సాచురేషన్ కరెంట్ ఇస్తారు. అలాంటప్పుడు మనం రివర్స్ సాచురేషన్ కరెంట్ కన్సిడర్ చేయకుండా ప్రాబ్లమ్స్ చేస్తే సో డెఫినెట్ గా తప్పు అవుతుంది. ఓకే, సో రివర్స్ సాచురేషన్ కరెంట్స్ ఆర్ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో కీప్ ద హెడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ రివర్స్ సాచురేషన్ కరెంట్స్. Effect of reverse saturation currents. Effects of reverse saturation current. So first of all we will see what is the expression for collector current. Let us say IC. Okay, when మనకు తెలిసిన దాని ప్రకారం IC అంటే ఏంటమ్మా, the product of base transportation factor, that means number of electrons that reach the collector after recombination in the base. Okay, and ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి కరెంట్ వచ్చేసరికి IN అనుకుంటే, so B into IN will be the total collector current for this one. And let us suppose నేను దీన్ని IC1 అనుకుంటాను. IC1 అంటే ఏంటంటే ద కలెక్టర్ కరెంట్ వెన్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈజ్ నాట్ కన్సిడర్. ఓకే, సో నేను IC1 అని దేని అనుకున్నాను, అది కలెక్టర్ కరెంట్, కానీ ఎప్పుడు మనం రివర్స్ సాచురేషన్ కరెంట్ ని కన్సిడర్ చేయనప్పుడు. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? ఇక్కడ నేను రివర్స్ సాచురేషన్ కరెంట్ కన్సిడర్ చేయలేదు కదా. ఒకవేళ నేను రివర్స్ సాచురేషన్ కరెంట్ ని కనుక కన్సిడర్ చేస్తే IC ఈజ్ ఈక్వల్ టు లెటర్ సే మనకి యాక్చువల్ గా ఏమవుతుంది, B into IN is the current without reverse saturation. This is the forward current. Okay, so along with that we will have plus IC naught. This is nothing but the reverse saturation current. ఓకే, సో కాబట్టి రివర్స్ సాచురేషన్ కరెంట్ ఏదైతే ఉందో మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ B into IN తో పాటు మనకి IC naught అనేటటువంటి ఎక్స్ట్రా టర్మ్ కూడా వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, రైట్? సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ IC ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ B into IN, దిస్ ఈస్ నథింగ్ బట్ ద కలెక్టర్ కరెంట్ వెన్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ నాట్ కన్సిడర్డ్. సో ఆటోమేటికల్ యూ విల్ గెట్ IC1 ప్లస్ IC naught సింపుల్. ఓకే, సో IC1 plus IC naught అంటే దాని నుంచి IC1 is equal to, చూడండి ఏమైతే, IC1 is equal to, you will get IC minus IC naught. So this is nothing but the first equation that we have achieved. ఓకే, సో ఈ ఈక్వేషన్ రిమెంబర్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఫైనల్ గా మనకు ఒక 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఆ ఈక్వేషన్స్ నేను చెప్తాను, ఆ ఈక్వేషన్స్ వరకు మనం రిమైండ్ చేసుకుంటే చాలు. బట్ ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలి కదా, సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ కన్సిడర్డ్ ద కలెక్టర్ కరెంట్ when the reverse saturation current is not considered. So IC1 is equal to B into IN, and after that I have calculated the collector current for the case where we consider reverse saturation current, that is nothing but IC naught. And ఇక్కడ నేను ప్లస్ IC naught ఎందుకు పెట్టాను అనేది పాయింట్, రైట్? సో మనకు తెలిసిన దాని ప్రకారం we know that you will have some NPN transistors like this, right? So let us suppose this is N, this is P, and this is N. సో ఎలక్ట్రాన్స్ అనేది ఇటు సైడ్ మూవ్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్ ఇక్కడ కొన్ని రికాంబినేషన్ జరిగిన తర్వాత ఏవైతే కలెక్టర్ లోకి వస్తాయో వాటి వల్ల ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ కలెక్టర్ కరెంట్. ఓకే, అండ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇటు సైడ్ మూవ్ అవుతున్నాయి కాబట్టి సో కలెక్టర్ కరెంట్ అనేది ఆటోమేటిక్ ఇటు సైడ్ మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ IC. ఇక్కడ రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది ఎవరి వల్ల వస్తుంది, మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వల్లే కదా వచ్చేది. మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు, ఇక్కడ హోల్స్. అండ్ ఇక్కడ మీకు గుర్తుందో లేదు, దిస్ ఈజ్ రివర్స్ బయాస్డ్, అంటే ఇది నెగిటివ్, ఇది వచ్చేసరికి పాజిటివ్. ఓకే, ఇక్కడ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఎవరు, హోల్స్. సో కాబట్టి ఈ పాజిటివ్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ ప్లేట్ ఈ హోల్స్ ఒకదానికొకటి రిపెల్ అవుతాయి. ఎప్పుడైతే ఇవి రెండు ఒకదానికొకటి రిపెల్ అవుతాయో సో ఆటోమేటిక్ ఈ హోల్స్ అనేది ఇటు మూవ్ అవుతాయి. హోల్స్ వచ్చే కరెంట్ మైనారిటీ కరెంట్, అండ్ ఆ కరెంట్ ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది, N2P. హోల్ కరెంట్ ఎటైతే హోల్స్ ఎటైతే మూవ్ అవుతున్నాయో హోల్స్ వల్ల వచ్చే కరెంట్ డైరెక్షన్ కూడా అట్టే ఉంటుంది. సో కాబట్టి ఆటోమేటిక్ ఎప్పుడైతే హోల్స్ అనేది N2P మూవ్ అవుతున్నాయో సో హోల్స్ వల్ల వచ్చే రివర్స్ సాచురేషన్ కరెంట్ IC naught కూడా యూ విల్ హ్యావ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి సో నేను ఇక్కడ ఏం రాశానంటే B into IN plus IC naught రాశాను. ఓకే, సో ఎలక్ట్రాన్స్ అనేది P2N మూవ్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే కరెంట్ N2P, అండ్ హోల్స్ N2P మూవ్ అవుతున్నాయి. సో కరెంట్ కూడా N2P. సో కాబట్టి ఎలక్ట్రాన్ కరెంట్ N2P మూవ్ అవుతుంది, మెజారిటీ కరెంట్. అండ్
హోల్ కరెంట్ దట్ ఈస్ మైనారిటీ కరెంట్ కూడా N2PM అవుతుంది కాబట్టి సో ఆ రెండింటిని నేను ఏం చేశాను, యాడ్ చేశాను. సో దానికి రిజల్టెంట్ గా నాకు IC1 కి ఎక్స్ప్రెషన్ ఏం వచ్చిందంటే IC మైనస్ IC0. ఇక్కడ IC1 అంటే ఏంటి, ది కలెక్టర్ కరెంట్ వెన్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ నాట్ కన్సిడర్డ్, ది IC ఈస్ నథింగ్ బట్ ద కలెక్టర్ కరెంట్ వెన్ రివర్స్ సాచురేషన్ కరెంట్ ఈస్ కన్సిడర్డ్, అండ్ IC0 ఈస్ నథింగ్ బట్ ద రివర్స్ సాచురేషన్ కరెంట్ సింప్లీ. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? సో రివర్స్ సాచురేషన్ కరెంట్ లో నుంచి కన్సిడర్ చేసినప్పుడు నుంచి రివర్స్ సాచురేషన్ కరెంట్ తీసేసాం అనుకోండి, ఆటోమేటిక్ నీకేం వస్తుంది, ఆ రివర్స్ సాచురేషన్ కరెంట్ క్యాన్సిల్ అయిపోయి ఏదైతే మనకి ఇనిషియల్ కలెక్టర్ కరెంట్ ఉంటుందో అదే వస్తుంది. ఓకే, దట్ డజంట్ మ్యాటర్, రైట్? సో నెక్స్ట్ we will go for IB. What is IB? IB is nothing but we know that 1 minus B. సో మనకి ఏదైతే కలెక్టర్ కి వెళ్ళిందో అవి కాకుండా ఏవైతే ఉంటే అవి బేస్ లో ఉంటాయి ఆటోమేటికలీ. 1 minus B into IN ప్లస్ ఇనిషియల్ గా ఏవైతే హోల్స్ మూవ్ అవుతున్నాయో దాని వల్ల వచ్చే కరెంట్ ఏంటంటే IEP. దిస్ ఈస్ బేస్ కరెంట్. అండ్ ఇక్కడ మనం ఎటువంటి రివర్స్ సాచురేషన్ కరెంట్ ని అజ్యూమ్ చేయలేదు. సో కాబట్టి నేను లెట్ us సపోజ్ దీని IB1 అనుకుంటాను. IB1 is equal to 1 minus B into IN plus IEP simply. So this is the thing. IB1 equal to 1 minus B into IN plus IEP. Okay, so this is the thing that we consider, right? So IB1 is equal to 1 minus B into IN plus IEP. This is the base current. Okay, when reverse saturation current is not considered. As the reverse saturation current consider cheyandi, ippudu em avutado, you will have IB1 is equal to ikkada em avutado, IB1 is IB, so total reverse saturation current, let us suppose IB is equal to, you will have 1 minus B into IEN plus IEP. and ikkada chudandamma base lo minority carriers evaru, electrons, ఎందుకంటే ఇది P, isn't it or not? ఇది P, right? సో ఆటోమేటిక్ ఇక్కడ నీకు వచ్చేసరికి ఇక్కడ హోల్స్ మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్ ఎవరు, ఎలక్ట్రాన్స్, isn't it or not? సో కాబట్టి ఇక్కడ ఏదైతే నెగిటివ్ ప్లేట్ ఉందో, సో ఆ నెగిటివ్ ప్లేట్ అనేది ఆటోమేటిక్ ఎలక్ట్రాన్స్ రిపల్ చేస్తాయి. సో కరెంట్ అనేది P2N ఇట్ సైడ్ మూవ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే కరెంట్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. కానీ బేస్ కరెంట్ ఎట్లా ఉంది, అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో బేస్ కరెంట్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ వల్ల వచ్చే కరెంట్ వచ్చేసరికి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఇందాకంటే కలెక్టర్ లో మెజారిటీ క్యారియర్స్, మైనారిటీ క్యారియర్స్ కరెంట్ ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి ప్లస్ రాశాను. కానీ ఇక్కడ చూస్తే బేస్ కరెంట్ ఏమో మనకి డౌన్వర్డ్స్ టు టాప్ ఉంది, వెరాజ్ మైనారిటీ క్యారియర్స్ వల్ల వచ్చే కరెంట్ వచ్చేసరికి టాప్ టు డౌన్వర్డ్స్ ఉంది. సో ఆటోమేటిక్ రెండు ఒకదానికొకటి రివర్స్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి we will consider it as minus IC0. Okay, so IC0 is nothing but reverse saturation current by default, right? So we will have IB is equal to simply IB is equal to, what is this one? This is nothing but IB1, right? So IB is equal to IB1 minus IC0. Okay, so దాని నుంచి IB1 ఏమవుతుందో చూడండి. IB1 is equal to, you will get the total reverse saturation current without reverse saturation current, the total base current along with reverse saturation current plus that reverse saturation current IC0. So IB1 is equal to IB plus IC0. IC1 ఎంత వచ్చింది, IC minus IC0 వచ్చింది. Okay, so these are the two standard equations. Now we will see what's happening. So this is very important. So the two equations that we are going to derive now is very important. So let's see. Yeah, so we have done. So now we will see. We know that alpha, what is nothing but alpha? Alpha is nothing but common emitter, common base current gain. So common base current gain is nothing but, output is nothing but IC upon input current is nothing but IE, isn't it or not? కానీ ఈ ఫార్ములా ఎప్పుడు ఎలిజిబుల్ అమ్మా, మనం రివర్స్ సాచురేషన్ కరెంట్ అజ్యూమ్ చేయనప్పుడు. సో రివర్స్ సాచురేషన్ కరెంట్ అజ్యూమ్ చేయనప్పుడు మనం దాన్ని ఏమైనా మార్క్ చేసాం, IC1, isn't it? సో దేర్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు IC1 by IE. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ IC1 కి ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చుకున్నాం కదా. వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఫర్ IC1? ఇట్ ఈస్ నథింగ్ బట్ IC minus IC0. సో దేర్ ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు IC minus IC0 divided by IE. Okay, so that implies you will get, దాని అవతల పక్క తీసుకెళ్తే ఏమైతే మల్టిప్లికేషన్ అవుతుంది, రైట్? ఆల్ఫా ఇంటూ IE ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, IC minus IC0, isn't it? So IC minus IC0. So that implies you will have IC is equal to, it will be equal to alpha into IE plus it will be equal to IC0. So this is nothing but the standard expression for collector current in case of when reverse saturation current is considered. Actually IC is equal to alpha E ఎప్పుడు రివర్స్ సాచురేషన్ కరెంట్ కన్సిడర్ చేయనప్పుడు. కానీ ఎప్పుడైతే మనం రివర్స్ సాచురేషన్ కరెంట్ కన్సిడర్ చేస్తామో you will get plus IC0 over here. Okay, so this is the standard expression. Okay, so remember this one. So this is A and this you need to remember, right? So the IC is equal to alpha into IE plus IC0. Okay, so next second one, beta. What is beta? Beta is nothing but common emitter current gain. Common emitter current gain. Emitter, in case of emitter, the output is nothing but collector IC upon what is the input? This is common emitter, right? So this is nothing but IB, isn't it? So మనం చూసిన దాని ప్రకారం అయితే you will get here IC is nothing but without reverse saturation current, that is IC1 upon IB1 without reverse saturation current. What is IC1? We have already derived IC1 as IC minus IC0 divided by IB1 is also we have derived as, we have ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి, right? IB1 is equal to, you will have IB
plus IC naught, isn't it? So cross multiply చేయండి ఏమవుతుందో. సో beta into IB plus beta into IC naught is equal to ఏమవుతుందో చూడండి, IC minus IC naught. సో దాని నుంచి ఐసీకి ఎక్స్ప్రెషన్ ఏమైతే చూడండి, IC is equal to ఇక్కడ బీటా ఇంటూ ఐబి వస్తుంది. ఐసీ ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబి. ఇక్కడ బీటా ఐసీ నాట్ ఇటు పక్క వచ్చే ప్లస్ ఐసీ నాట్ అవుతుంది. ఐసీ నాట్ కామన్ తీస్తే యూ విల్ గెట్ 1 plus beta into IC naught. So these are the two expressions, these are the two standard expressions that you need to remember when reverse saturation currents are considered. Okay, so the expression for collector current when reverse saturation current is considered in terms of alpha is alpha into IE plus IC naught, and in terms of beta is IC is equal to beta IB plus 1 plus beta into IC naught. Okay, these two formulas are very very important when problems are considered. Okay, so మన DC analysis ఏదైతే నెక్స్ట్ వీడియో లెక్చర్ లో స్టార్ట్ చేస్తామో, సో అప్పటి నుంచి ఆ రివర్స్ సాచురేషన్ కరెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది. ఓకే, సో దట్ ఈస్ as in class such. Okay, so we have derived here, so we have derived two expressions here. So that is nothing but IC. First expression, IC is nothing but alpha into IE plus IC naught. This is the first expression. And the second expression that we have derived is IC is equal to beta into IB plus 1 plus beta into IC naught. Okay, this is the thing that we have, these two equations, right? Here you need to remember one more thing. You need to understand one more thing. Two parameters. IC E naught. The first thing you need to understand is IC E naught. IC E naught means, you can note it down, collector to emitter current with base open circuited. ఏం చెప్పాను, కలెక్టర్ టు ఎమిటర్ కరెంట్ వెన్ బేస్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. బేస్ ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు కలెక్టర్ టు ఎమిటర్ కరెంట్ ఏదైతే ఫ్లో అవుతుందో దట్ ఈస్ ఐసీ నాట్. సో బేస్ ఓపెన్ సర్క్యూట్ చేసామంటే దాని మీనింగ్ ఏంటమ్మా, దాని మీనింగ్ ఏంటి, బేస్ ఓపెన్ చేసామంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుంచి ఐబీ 0 సబ్స్టిట్యూట్ చేయండి పైన, ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సింప్లీ 1 plus beta into ఐసీ నాట్. అండ్ ఈ ఐసీ ప్లేస్ లో ఏమొస్తుంది అంటే ఐసీ నాట్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఐసీ నాట్. Okay, simply, right? So IC naught అంటే collector to emitter current with base open circuited. Base open circuit చేసాం కాబట్టి IB 0 అయిపోయింది. IB 0 అయిపోయింది కాబట్టి IC naught is equal to 1 plus beta into IC naught. So coming on to ICBO. ICB naught is nothing but collector to base current with emitter open circuited. ICE naught అంటే collector to emitter current with base open circuited, and ICB naught అంటే collector to base current with emitter open circuited. Okay, so ICB naught ఎప్పుడైతే చూసామో మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఎమిటర్ ఓపెన్ సర్క్యూటెడ్ కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 0 అవుతుందో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఐసీ నాట్ కాస్త ఐసీ కాస్త ఏమవుతుంది, ఐసీబీ నాట్ అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, సో ఆటోమేటికల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇట్ విల్ బి ఈక్వల్ టు ఐసీ నాట్. ఓకే, సో మనకి గేట్ 2014 లో 15 లో ఐ థింక్ సో దే ఆస్క్డ్ దట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ట్రూ అని. ఐసీ ఈ నాట్ ఈస్ గ్రేటర్ దెన్ ఐసీబీ నాట్, ఐసీ నాట్ ఈస్ లెస్ దెన్ ఐసీబీ నాట్, ఐసీ నాట్ ఈస్ ఈక్వల్ టు ఐసీబీ నాట్, అండ్ నన్ ఆఫ్ ది అబవ్ ఇచ్చారు. ఓకే, అండ్ వీ కెన్ ఈజీలీ సే దట్ ఐసీ నాట్ వచ్చేసరికి చూడండి, ఐసీ నాట్ ఉంది కాకపోతే దాన్ని 1 plus beta మల్టిప్లై చేసాం. బీటా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1, రైట్? సో బీటా అనేది 50, 100 ఉంటుంది నార్మల్ గా. సో ఇది 101, ఇప్పుడు బీటా 100 తీసుకున్నాను ఫర్ సపోజ్, 100 plus 1 ఈజ్ నథింగ్ బట్ 101 ఐసీ నాట్ అవుతుంది, ఐసీ నాట్. అదే కండిషన్ లో ఐసీబీ నాట్ ఎంత వస్తుంది, ఐసీ నాటే వస్తుంది. సో ఆటోమేటిక్ ఇది ఎంతో కొంత ఫ్యాక్టర్ గ్రేటర్ దెన్ 1 తో మల్టిప్లై అయింది కాబట్టి డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ద రిలేషన్ ICE naught will be greater than ICB naught. This is very very important relation, and this has been asked once in GATE exam. Okay, so remember all these things. So you need to remember what is the expression for the collector current in terms of alpha and IE, and expression for collector current in terms of beta and IB when reverse saturation currents are considered. These two you need to remember. And the third one is nothing but what is the expression for ICE naught, and fourth one is what is the expression for ICB naught, and the relationship between ICE naught and ICB naught. Okay, so these are the things that you need to consider, right? So రివైజ్ ఆల్ దోస్ థింగ్స్. సో నేను ఏదైతే ఆపరేషన్స్ చెప్పాను, రివర్స్ సాచురేషన్ కరెంట్ ఏదైతే చెప్పానో అవి అన్ని రివిజన్ చేయండి. సో నెక్స్ట్ వీడియో లెక్చర్ నుంచి నేను DC అనాలిసిస్ స్టార్ట్ చేశాను. దట్ మీన్స్ వీ విల్ స్టార్ట్ ప్రాబ్లమ్స్, సో విచ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో గెట్ రెడీ విత్ యువర్ పెన్ అండ్ పేపర్, సో పెన్ అండ్ బుక్, ఎనీ రఫ్ కాపీ ఆర్ యువర్ మెయిన్ నోట్స్. సో డెఫినెట్లీ we are going to start the problems on BJT. So it will be very simple after completion of the chapter. Okay, so ఇది అయిపోయిన తర్వాత నేను కరెంట్ మిర్రర్ సర్క్యూట్ చెప్తాను. సో BJT లో వెరీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా DC అనాలిసిస్ కి సంబంధించింది. సో కరెంట్ మిర్రర్ సర్క్యూట్ అనేది, సో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఆల్సో we will discuss in the next in the after completion of the DC analysis. Okay, so DC analysis మీద ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత I will go for current mirror circuit also. ఇంకా అది అయిపోయిన తర్వాత I will deal MOSFET, and by that I will finish off EDC. Okay, టైం ఉంటే నేను స్పెషల్ డ్రైవర్స్ గురించి మాట్లాడతాను, దట్ ఈస్ LED, LCD అలాంటి గురించి. ఒకవేళ టైం పర్మిట్ చేయకపోతే I will go for directly analog electronics. Okay, so keep on preparing, and if you have any doubts please place in the comment box. Definitely I will solve it and place it back. And ఎవరైనా గేట్ 2022 ప్రిపేర్ అవుతుంటే so you can share to them, and don't forget to like and subscribe to our channel. So we will meet in the next class with a DC analysis of BJT. So until then, take care and bye.